వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ రైజ్ వారి సర్వే ఏదైతే ఉందో ఫైనల్ సర్వే వచ్చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఈ ఫైనల్ సర్వే కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదైతే అక్యురేట్గా వీళ్ళ సర్వే రిపోర్ట్స్ ఉంటాయో, రిజల్ట్స్కు ఆల్మోస్ట్ దరిదాపుల్లో ఉంటాయో, ఈ సర్వే కోసం చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ సర్వే ఏం చెప్తుంది అన్నది మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ కీ ఫైండింగ్స్ ఏంటంటే మేజర్ ఇష్యూస్ దట్ అఫెక్టెడ్ వైఎస్ఆర్సిపి ఏంటంటే యాంటీ ఇంక్యూంబెన్సీ, ప్రైస్ హైక్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, అన్ఎంప్లాయ్మెంట్, లిక్కర్ ప్రైజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఎక్సెట్రా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆక్వా ఫార్మర్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్, అమరావతి రీజియన్, పబ్లిక్ petrol and diesel rates, land titling act, public insecurity, business people and delayed payment of bills, TDP Super 6 manifesto, pension of rupees 4,000 from the beginning of the month, 3 cylinder scheme. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. అవేంటంటే టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ముందు టీడీపీ మేనిఫెస్టో ఏంటంటే హైప్ అయిపోవడము, ఆ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడిలాగే కొత్తదనం ఏం లేకపోవడం, ఇదొక వైఎస్ఆర్సీపీకి డ్రాబ్యాక్గా ఉంది. పెన్షన్ ఆఫ్ 4,000 అన్నది మొదటి నెల నుంచే పెన్షన్ 4,000 ఇస్తామన్న మాట కూడా ప్రజల్లో బాగా చొచ్చుకుపోయింది. 3 సిలిండర్స్కి 3 సంవత్సరానికి 3 సిలిండర్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు, అది కూడా కూటమి తరపున ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో అది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది వైసీపీకి. ఇక రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఏదైతే ఉందో డీటెయిల్ సర్వే రిపోర్ట్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే డీటెయిల్ సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ 9 అంటే నిన్న 9వ తేదీ వరకు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 9 మే వరకు వచ్చిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ 82 నుంచి 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం సీట్లు రావచ్చని అంటున్నారు. జనసేన పార్టీకి 9 నుంచి 13, బీజేపీకి 0 to 3 0 నుంచి 3, కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ పార్టీ బోనే కొట్టే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ టోటల్ శాంపిల్స్ కవర్డ్ 2,84,237, కాన్స్టిట్యుయెన్సీస్ విజిటెడ్ 175, ఎర్రర్ పర్సంటేజ్ 0.8 to 1% funded by RRAR and associates, sampling method specific and random, no telephonic survey entertained. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా 175 నియోజకవర్గాలకు వెళ్ళి ఆ సర్వే రిపోర్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ పార్టీ పేర్లు 2024 ఓట్ షేర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇవ్వడం జరిగింది. అలయన్స్కు 51.88% ఓట్ షేర్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 2024లో వైఎస్ఆర్సీపీకి 43.49% మాత్రమే వస్తుందంటున్నారు. అదర్స్కు 4.63% ఇక్కడ వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అదర్స్ అంటే కాంగ్రెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ 9/5/2024 అలయన్స్కు 101 నుంచి 114, వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68, అదర్స్ చూస్తే 0 నుంచి 2 వరకు. ఇది రైజ్ ఫైనల్ రిపోర్ట్. అయితే మనం పైన కూడా చూసాం, ఈ పైన చూసాం కదా, పైన చూసింది ఏంటంటే 54 to 68 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 80 to 94, ఇక్కడ జేఎస్పీ ఏంటంటే ఇవి విడివిడిగా ఇచ్చారు. అక్కడ డైరెక్ట్గా అలయన్స్ అని ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ఇచ్చారు, అదర్స్ అని ఇచ్చారు. కాబట్టి ఈ రిపోర్ట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. అలయన్స్ 101 to 114, వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68, అదర్స్ చూస్తే 0 to 2. ఇక రైస్ ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024లో ఆ 34 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 7, జనసేన పార్టీకి 3, తెలుగుదేశం పార్టీకి 15, క్లోజ్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఒక 9 మందికి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక పేర్లు వచ్చేసాయండి. ఉత్తరాంధ్ర రీజియన్ రిపోర్ట్: ఇచ్చాపురం టీడీపీ ఎడ్జ్, పలాస క్లోజ్ కంటెస్ట్, టెక్కలి టీడీపీ, నర్సన్నపేట టీడీపీ ఎడ్జ్, శ్రీకాకుళం క్లోజ్ కంటెస్ట్, ఆముదాల వలస టీడీపీ, పాతపట్నం క్లోజ్ కంటెస్ట్, రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి క్లోజ్ కంటెస్ట్, విజయనగరం టీడీపీ, నెల్లిమల్ల క్లోజ్ కంటెస్ట్, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ క్లోజ్ కంటెస్ట్, కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ క్లోజ్ కంటెస్ట్, సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ,
అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ, గాజువాక టీడీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ ఎడ్జ్, విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్, విశాఖ నార్త్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, చోడవరం టీడీపీ ఎడ్జ్, మాడుగుల క్లోజ్ కంటెస్ట్, అనకాపల్లి జనసేన పార్టీ, పెందుర్తి జనసేన, యలమంచిలి జనసేన పార్టీ, పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. ఇక గోదావరి డిస్ట్రిక్ట్స్కు చూస్తే 34 స్థానాలు ఉన్నాయి. అందుకు ఆ 34 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 4 మాత్రమే వచ్చే పరిస్థితి, జనసేన పార్టీకి 6 నుంచి 8, టీడీపీకి 16, క్లోజ్ కంటెస్ట్ 7 అని చెప్పించారు. అయితే ఈ రిపోర్ట్ చూస్తే రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, తుని వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జేఎస్పీ, కాకినాడ రూరల్ జేఎస్పీ, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ ఎడ్జ్, జగ్గంపేట టీడీపీ, అనపర్తి క్లోజ్ కంటెస్ట్, రాజానగరం జేఎస్పీ ఎడ్జ్, రాజమండ్రి సిటీ టీడీపీ ఎడ్జ్, రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ ఎడ్జ్, నిడదవోలు క్లోజ్ కంటెస్ట్, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ క్లోజ్ కంటెస్ట్, రామచంద్రాపురం క్లోజ్ కంటెస్ట్, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ క్లోజ్ కంటెస్ట్, గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ జేఎస్పీ ఎడ్జ్, కొత్తపేట క్లోజ్ కంటెస్ట్, కొత్తపేటలో క్లోజ్ కంటెస్ట్, మండపేటలో టీడీపీ, ఆచంట టీడీపీ ఎడ్జ్, భీమవరం జేఎస్పీ, నర్సాపూర్ జేఎస్పీ, పాలకొల్లు టీడీపీ, తాడేపల్లిగూడెం జేఎస్పీ ఎడ్జ్, తణుకు టీడీపీ. అదేవిధంగా ఉండి టీడీపీ, ఉంగుటూరు జేఎస్పీ ఎడ్జ్, దెందులూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, ఏలూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ. ఇది లాస్ట్ సర్వే కంటే కూడా కొంతమంది అభ్యర్థుల్లో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్లో ఒపీనియన్స్ ఉన్నాయో, ఇది ఫైనల్ ఒపీనియన్గా పేర్కొనబడుతున్నారు. అయితే లాస్ట్ సర్వేలో కొంతమందికి వైఎస్ఆర్సీపీ వైపు పాజిటివ్గా రావడం జరిగింది. అయితే ఈసారి ఆ సీట్స్ కూడా తెలుగుదేశం పార్టీ వైపుకు మరలిన అవకాశాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. రైస్ కోస్టల్ రీజియన్ రిపోర్ట్ యాజ్ ఆన్ డేట్ 9/5/2024 55 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీకి కేవలం 5, టీడీపీ 35, జేఎస్పీ 2, బీజేపీ 2, క్లోజ్ కంటెస్ట్ 11. ఇక కోస్టల్ రీజియన్ కోస్తాంధ్ర చూస్తే నూజివీడు క్లోజ్ కంటెస్ట్, కైకలూరు బీజేపీ ఎడ్జ్, తిరువురు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎడ్జ్, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్, జగ్గయ్యపేట టీడీపీ, గన్నవరం టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, గుడివాడ టీడీపీ ఎడ్జ్, పెడన టీడీపీ ఎడ్జ్, అవనిగడ్డ జేఎస్పీ ఎడ్జ్, పెనమలూరు టీడీపీ, పామర్రు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, మంగళగిరి టీడీపీ, ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి జనసేన పార్టీ, గుంటూరు వెస్ట్ క్లోజ్ కంటెస్ట్, గుంటూరు ఈస్ట్ క్లోజ్ కంటెస్ట్, పెదకూరపాడు టీడీపీ ఎడ్జ్, చిలకలూరుపేట టీడీపీ, నర్సారావుపేట క్లోజ్ కంటెస్ట్, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ క్లోజ్ కంటెస్ట్, గురజాల టీడీపీ ఎడ్జ్, మాచర్ల క్లోజ్ కంటెస్ట్, వేమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, రేపల్లె టీడీపీ, పరచూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల క్లోజ్ కంటెస్ట్, సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్, ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, దర్శి క్లోజ్ కంటెస్ట్, ఒంగోల్ టీడీపీ, కొండేపి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్, మార్కాపురం టీడీపీ ఎడ్జ్, గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్, కనిగిరి టీడీపీ ఎడ్జ్, కందుకూరు టీడీపీ ఎడ్జ్, కావలి టీడీపీ, ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్, కోవూరు టీడీపీ ఎడ్జ్, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి టీడీపీ ఎడ్జ్, సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్, సూలూరుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్, వెంకటగిరి టీడీపీ, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్. ఇక రాయలసీమ రీజియన్లో 52 నియోజకవర్గాలు ఉంటే వాటి రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్సీపీకి 19, తెలుగుదేశం పార్టీకి 16, జనసేన పార్టీకి 1, బీజేపీకి 1, క్లోజ్ కంటెస్ట్ 15 అని ఇచ్చారు. అయితే రాయలసీమ రీజియన్ రిపోర్ట్ చూస్తే తిరుపతి జనసేన పార్టీ ఎడ్జ్, శ్రీకాళహస్తి క్లోజ్ కంటెస్ట్, సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి క్లోజ్ కంటెస్ట్, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, చిత్తూరు క్లోజ్ కంటెస్ట్, పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎడ్జ్, పలమనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, కోడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, రాయచోటి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, తంబల్లపల్లి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, పీలేరు టీడీపీ ఎడ్జ్, మదనపల్లి క్లోజ్ కంటెస్ట్, పుంగనూరు వైఎస్ఆర్సీపీ, బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్,
జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, కడప క్లోజ్ కంటెస్ట్, కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్, మైదుకూరు క్లోజ్ కంటెస్ట్, పులివెందుల వైఎస్ఆర్సీపీ, ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, బనగానపల్లి టీడీపీ. ఇక డోన్ క్లోజ్ కంటెస్ట్, పాణ్యం వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు టీడీపీ ఎడ్జ్, మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ క్లోజ్ కంటెస్ట్, రాయదుర్గ్ టీడీపీ ఎడ్జ్, ఉరవకొండ టీడీపీ, గుంటకల్ క్లోజ్ కంటెస్ట్, తాడిపత్రి క్లోజ్ కంటెస్ట్, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ క్లోజ్ కంటెస్ట్, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, కళ్యాణదుర్గ్ టీడీపీ ఎడ్జ్, మడకసిర ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, హిందూపురం టీడీపీ, పెనుకొండ టీడీపీ ఎడ్జ్, పుట్టపర్తి టీడీపీ ఎడ్జ్, ధర్మవరం బీజేపీ ఎడ్జ్, కదిరి టీడీపీ ఎడ్జ్, రాప్తాడు క్లోజ్ కంటెస్ట్. ఇక రైస్ ఫైనల్ రిపోర్ట్ ఆన్ లోక్సభ సెగ్మెంట్స్ ఇన్ ఏపీ. వైఎస్ఆర్సీపీకి 7, బీజేపీకి 2 నుంచి 3, తెలుగుదేశం పార్టీకి 12 నుంచి 13, జనసేన పార్టీకి 1 నుంచి 2, టైట్ ఫైట్ ఒక 2 ఉంటాయి. ఇక లోక్సభకు చూస్తే ఫైనల్ రిపోర్ట్ చూస్తే శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ ఎడ్జ్, విశాఖపట్నం టీడీపీ, అరకు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి బీజేపీ ఎడ్జ్, రాజమండ్రి బీజేపీ, కాకినాడ జనసేన పార్టీ, ఆమలాపురం టీడీపీ, నర్సాపురం బీజేపీ ఎడ్జ్, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, విజయవాడ టీడీపీ, మచిలీపట్నం జేఎస్పీ, గుంటూరు టీడీపీ, నర్సారావుపేట టీడీపీ, ఒంగోలు టైట్ ఫైట్, బాపట్ల టీడీపీ, నెల్లూరు టీడీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, రాజంపేట వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ టైట్ ఫైట్, హిందూపూర్ టీడీపీ, చిత్తూరు టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్. నేను ఇన్ని చదివి ఉంటాను కదా, అందరికీ ఎక్కువ ఆసక్తి దేని మీద ఉంటుందంటే నాకు తెలిసి దీని మీద ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీ ఎడ్జ్తోనే బయటపడతారని చెప్పి చెప్తున్నారు. మరి షర్మిల గారేమో అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారు. ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. మొత్తం సీట్లు మనం చూసాం కదా. ఇక కమ్యూనిటీ అండ్ ఆక్యుపేషన్ వైజ్ ఓట్ షేర్ విల్ బి ప్రొవైడెడ్ సపరేట్లీ. రైట్, ఇది ఫైనల్ సర్వే. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 7, బీజేపీకి 2 నుంచి 3, టీడీపీకి 12 నుంచి 13, జేఎస్పీకి 1 నుంచి 2, టైట్ ఒక 2. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఇక్కడ కూటమికి వస్తాయని చెప్పాయో ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి హెసిటేషన్ లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా అక్కడ ఆయా నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నది ఇక్కడ క్లియర్ రిపోర్ట్. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మే 13న జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో మే 13న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు, మీరు వేసే ఓటు మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండాలి. అదేవిధంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.